అందరికీ నమస్తే. అందరు మంచిగా ఉన్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట పవర్డ్ బై డాక్టర్ అగర్వాల్ సాయి హాస్పిటల్. ముచ్చట్లు షురూ చేద్దాం. అవుగాని మన పట్టణానికి ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ వచ్చిండు కదా. ఇక మన రేవంత్ సార్ కూడా మెస్సీతోని ఫుట్బాల్ ఆట ఆడే గురం పెట్టుకున్నాడు. మెస్సీతోని ఆడుకుంటే ఆడుకొని కానీ గురుకులంలో పిల్లల జీవితాలతోని ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ, యోగిసంటే ఆటలన్నీ ఆడుతుండు. ఇది నేను బాధతోని చెప్తున్నా ముచ్చట. మన గురుకులన్న పిల్లలు ఇసపన్నది సావు బతుకుల నడుమ దవాఖాన్లు ఉన్నారు. కానీ మన ముఖ్యమంత్రి చదువుల మంత్రి రేవంత్ సారేమో సింగరేణి సొమ్ముతోని మెస్సీతోని మజాకులు చేస్తాడు. ఇదేం తారీఖు అసలు? ముచ్చట చూసి మీరే చెప్పుర్రి. ఇగో గిది మన గురుకులం పిల్లల అవస్థ. సావుతోని కొట్లాడుతుర్రు. గురుకులం బల్లే పెట్టిన ఈసొప్పు అన్నం తిని దావకండ్ల పడ్డారు. పిల్లలు గింతగానం తనలాడుతుంటే కండ్ల పొంటి నీళ్లు పెట్టుకున్నోళ్ళు లేరు. అసొంటిది మరి దీనికి జిమ్మేదారిగా ఉండవలసిన మన చదువుల మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ సారు ఏం చేస్తాడు? ఇగో ఇట్లా సంబరాల మునిగిపోయిండు. చూసిరా, మెస్సీ వచ్చిందని ఆయన కోసం ఫుట్బాల్ ఆట ఆడుతుండు. ఒకరోజు కాదు, కంసమో ఒక గంట సేపన్నా పిల్లల కాడికి పోయి వాళ్ళ తండ్లాటేంది, వాళ్ళ అవస్థ ఏంది, వాళ్ళకి ఎసెంటి ట్రీట్మెంట్ నడుస్తుంది, అసలు తినే తిండి గట్లెట్లయింది, ఇవి అరుచుకునే తీరు వాటం లేకపా. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 90 మంది పిల్లలు దవాఖాన్లు ఉన్నారు. ఇసంటప్పుడు మన ప్రభుత్వం వాళ్ళకు ఎంత హిమ్మతి ఇయ్యాలి, ఎంత భరోసా ఇయ్యాలి, వాళ్ళ కోసం ఎంత తన్లాడాలి? ఆ తన్లాటనే లేదు. ముఖ్యమంత్రి అనే కాదు, కడ్మ మంత్రులు కంసకం ఎమ్మెల్యేలు కూడా ఆ పిల్లను పట్టించుకున్నది లేదు. మెస్సీ కోసం మైదాన్కు లైన్లు కట్టిరు తప్ప దవాఖాన ముఖం చూస్తే ఒట్టు. ఏది గింత అద్మాద మనోళ్ళ? ఇక ఇప్పుడు ఈ ఆటల ప్రోగ్రాం కాడుకద్దాం. రేవంత్ సార్ ఈ మెస్సీతోని ఆట ఆడేటందుకు 1 కాదు 2 కాదు, దగ్గర 100 కోట్ల రూపాయలు. అవును, అచ్చరాల 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందట. ఈ 100 కోట్ల రూపాయలు కూడా ఎక్కడి అనుకుంటురు? సింగరేణి కంపెనీ అంటే సింగరేణి కార్మికుల సొమ్ముతోని రేవంత్ సార్ ఇట్లా సూపులు పడుతుంది. ఇదెక్కడి న్యాయం? ఇదేం తరీఖు అసలు? నువ్వు సిఎస్ఆర్ డబ్బులతో, సింగరేణి డబ్బులతో, ప్రభుత్వ డబ్బులతో స్టేడియాలు కట్టుకునేంది, ఈ ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడం ఏంది? ఇవాళ అక్కడ కొండాపూర్ హాస్పిటల్లో పిల్లలు ఉన్నారు, అదేదో ఒక ప్రైవేట్ ఆసుపత్రుల్లో పిల్లలు ఉన్నారు, నీలోఫర్లో పిల్లలు ఉన్నారు, కోటి ఆసుపత్రిలో మంచాల మీద పిల్లలు ఉన్నారు. ఇలా హైదరాబాద్ నడిబొడ్డున, హైదరాబాద్లోనే ఈ పరిస్థితి ఉంటే ఇక జిల్లాలో ఏం పరిస్థితి ఉంది? ఇలా మంత్రులు, ముఖ్యమంత్రి అందరు హైదరాబాద్లో ఉన్నారు. ఈ పిల్లల్ని వచ్చి చూడడానికి మీకు టైం దొరకలేదా? మీకు ఎంతసేపు ఫుట్బాల్ ఆడడానికి నీ షోకులకే టైం సరిపోతలేదు, నీ కబ్జాలకు, నీ కమిషన్లకే నీకు టైం సరిపోతలేదు. పిల్లల్ని ఆడబట్టించుకుంటున్నావు నువ్వు. ఇంకో ముచ్చట చెప్పాలనా, ఈ ఫుట్బాల్ ఆట నడిచే ఉప్పల్ మైదాన్లు వాటర్ బాటిల్ కూడా సప్లై చేస్తారు. ఈ రోజు వేల మంది పాసులు పట్టుకొచ్చిరు, వాళ్ళకు వాటర్ బాటిల్ ఇయ్యరాట. ఎందుకంటే కలకత్తా మైదానంలో లొల్లైంది కదా, అక్కడ జనం వాటర్ బాటిల్లు ఇక ఈడ కూడా గట్లనే ఇసిరేస్తారు కావచ్చని వాటర్ బాటిల్ సప్లై చేసుడు బంధు పెట్టి అచ్చినోళ్ళు దూపతోని గిలగిల కొట్టుకోవాలి. మరి ఇంకేం చేస్తానంటే భజన చేసుకుంటున్న స్టేడియంలా రేవంత్ సారు, రాహుల్ బావి ఇక ఫోటోలు, వీడియోలు పెట్టి ఇది మేం చేసినాం, మేము ఇది చేసినాం, మేము గొప్పోళ్ళం, మేము కులం అనుకుంటా ఇట్లా మంది సొమ్ముతోని వాళ్ళ గురించి వాళ్ళే అడ్వర్టైజులు చేసుకుంటున్నారు. కాదు, ఒక గంట ఆట కోసం ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసిరు కదా. ఇవే 100 కోట్ల రూపాయలు చదువుల కోసం పెడితే ఏమైతుంది? పిల్లలకు చక్కటి తిండి పెడితే ఏమో 100 కోట్లల్లా ఎన్ని పనులు చేయవంటే పిల్లలకు ఇసపాండము పెట్టి వాళ్ళ చదువులు సత్యనాశి చేసి వీళ్ళేమో మజాకులు చేసుకుంటా ఫుట్బాల్ ఆటలలో ఉండిపోయి పిల్లల జీవితాలు ఆడుకునుడేందని గరమైతురు ఈ గురుకులం పిల్లల తల్లిదండ్రులు. నీ పాలనలో ఈ 2 ఏళ్లలో 116 మంది పిల్లలు చనిపోయింది. పాము కాటు, కుక్క కాటు, ఎలుకలు కొరుకుడు, కరెంటు షాకులు కొట్టుడు, కలుషిత ఆహారం తిని 116 మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నావు రేవంత్ రెడ్డి. ఇంకెంతమందిని చంపుతావు? 2 ఏళ్లలో 116 మందిని చంపినా కూడా నీకు ఇంకా కనునిప్పు అయితలేదా? చీమ గుట్టినట్టు అయితలేదా? ఇంకా పిల్లల మీద నీకు కనికరం రావడం లేదా?
ఇప్పుడు ఒక తల్లి చెప్పింది నాకు లోపల, అమ్మ పేరు ముస్లిం అమ్మ, కేసీఆర్ సాబ్ ఉండంగా ఇట్లా ఎప్పుడు కాలేదు సార్, ఆయన మా కోసం ఈ స్కూళ్ళు పెడితే మేము నమ్మి ఇలా జాయిన్ చేసినాం సార్, ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక గిట్ల అవుతుంది అని ఒక తల్లి, ఒక అమ్మాయి తల్లి నాకు చెప్పుకుంటూ కేసీఆర్ని యాద్ చేసుకున్నది. అన్నట్టు మన రాహుల్ బాబు హైదరాబాద్లో పుణ్యపాదం పెట్టిండు కదా, కానీ సార్తోని జర్రంత మాట్లాడేది ఉన్నది. అప్పట్లో అసెంబ్లీ ఎలక్షన్ ఉన్నప్పుడు మన తెలంగాణ జనానికి, మన నిరుద్యోగులకు ఎన్ని మాటలు చెప్పిండులా, ఎన్ని గ్యారెంటీలు ఇచ్చిండు. ఓట్లు అయిపోయినాయి, అద్వర్సంది రాహుల్ బాబు పత్తాకు లేకుండా పోయిండు. యోగి ఇప్పుడు మెస్సీ కోసం వచ్చిండు. మరి అట్లా వచ్చినప్పుడు సార్ చెప్పిన ముచ్చట్లు సార్కే యాద్ చెప్పియాలి కదా మరి. శ్రీమాన్ రాహుల్ బాబు వచ్చినావా పెద్ద మనిషి? ఏం మావులకు వచ్చినావు? ఫుట్బాల్ ఆట చూసే తందుకు వచ్చినావు. ఇన్నొద్దులు ఏమైపోయినావు సారు? తెలంగాణ ఎందుకు మతికి రాలే నీకు? అసెంబ్లీ ఓట్లప్పుడు ఎన్ని ముచ్చట చెప్పినావు సారు నువ్వు? చదువుకునే ఆడపిల్లలకు స్కూటీ తాను మరి ఇచ్చినావా సారు? ఆడోళ్లకు నెల నెల 2500 రూపాయలు చేతులు పెడతా అన్నావు. మరి అవి ఇవ్వడానికి చేతులు ఎందుకు రాలే? కళ్యాణ లక్ష్మి స్కీమ్ కింద 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తామని అందరికి చెప్తుంది. మరి ఎంతమందికి ఇచ్చిరో అరుచుకునే తందుకు ఎందుకు రాలే సార్ నువ్వు? ఇక అప్పట్లో అశోక్ నగర్ పోతివి, నిరుద్యోగులతోని మాట ముచ్చట పెడితివి, మస్తు నౌకర్లు ఇస్తా అంటివి, జాబ్ క్యాలెండర్ పెట్టిస్తా అంటివి, నిరుద్యోగ వృద్ధి అంటివి, ఇక నాది జిమ్మదారి అంటివి. మరి నిరుద్యోగుల ఈపుల మీద లాఠీలు ఇరిగినాయి సారు. మరి అప్పుడన్నా ఎందుకు రాకపోతివి? ఈ చేయి పార్టీ వచ్చినాక బొచ్చెడు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు సారు. నీకు తెలియంది కాదు. మరి ఒక్కలింటికన్నా పోయి ఇమ్మతి ఇచ్చినవా సార్? ఆటో డ్రైవర్లు ఆగమైపోయారు, వాళ్ళకు నెల నెల 1200 ఇస్తా అంటివి. ఇక కాకి డ్రెస్ వేసుకొని మరి బొచ్చడు ముచ్చడు చెప్తివి. మరి వాళ్ళ కోసమన్నా ఒక్కసారన్నా రాకపోతేవేంది రాహుల్ బాబు? ఇక బీసీ డిక్లరేషన్ 42% రిజర్వేషన్ అని మస్తు ముచ్చట చెప్తివి. మరి ఈడ 42% ఇచ్చింది మీ సర్కారు? 42% కాదు కదా, ఉన్న రిజర్వేషన్లు కూడా కట్ చేసింది మీ సర్కారు. గట్టెట్లా కట్ చేస్తారని మీరు రేవంత్ సార్ను నిలదీయడానికన్నా ఎందుకు రాలేదు సారు? గురుకులం పిల్లలు దినామాగమైతురు, దవాఖాన్ల పడుతురు, వాళ్ళకు ధైర్యం చెప్పేటందుకు ఒక్కరోజు కాకున్నా ఇంకో రోజు రావడానికి కూడా నీకు మనసు రాలేదు. గాని ఫుట్బాల్ ఆట చూసేటందుకు మాత్రం కాళ్లకు బల్పాలు కట్టుకొని అచ్చుడేంది సారు? నువ్వు తెలంగాణ జనానికి గన్నిగన ముచ్చట్టు చెప్తే ఇది చేస్తాం అది చేస్తాం, మీ బతుకులు మారుస్తామంటే బతుకులు మార్చుడు కాదు కదా, మంచిగున్న బతుకులను ఆగమైపోయా. మరి వీటికి జిమ్మదారు నువ్వు కాదా సార్? తప్పొప్పుకునేటందుకు నోరు రాలేదు గాని మెస్సీని కలవడానికి, ఫుట్బాల్ ఆట చూసేటందుకు మాత్రం నీకు టైం దొరికిందా సారు? అయ్యా రాహుల్ గాంధీ గారు, రేవంత్ ఆట చూస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం. ఈ పిల్లల్ని వచ్చి చూడు, కోటిలో నీలఫోర్లో ఉన్న పిల్లల్ని వచ్చి నీ రేవంత్ పాలనలో కడుపు నొప్పితో, పురుగులన్నంతో, కలుషిత ఆహారంతో ఆ పిల్లల్లో కన్నీళ్లను చూడు. రాహుల్ గాంధీ, నీ రేవంత్ రెడ్డి పాలన ఎంత అధ్వాన్నంగా, ఎంత దరిద్రంగా ఉందో మేం చెప్పుడు కాదు. ఆ నీలోఫర్ ఆసుపత్రిలో, కింగ్ కోటి ఆసుపత్రిలో ఉన్న పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడు, పిల్లలతో మాట్లాడు రాహుల్ గాంధీ. అయితే ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ పెబ్బా అఖిలేష్ యాదవ్ సారు మన తెలంగాణకి వచ్చే కదా సార్. ఇప్పుడు షేయి పార్టీ కూటమిలో ఉన్నాడు, కానీ మన పట్నానికి వచ్చి రామన్నని కలిసిండు, మాట ముచ్చట పెట్టిండు. ఇక అఖిలేష్ అన్న గిట్లా గల్చుడుతోటే పాపం షేయి పార్టీ వాళ్ళ అవస్థ చూడాలి. స్వాగతాలు సన్మానాలు మేం చెప్తే ముచ్చట్నేమో రామన్నతో పెడతాడా అని గులుగుతున్నానటనోళ్ళ వాళ్ళ బాధ ఏందో అరుచుకున్నారు.
मैं तेलंगाना के लोगों से ये कहना चाहता हूँ कि हमारे मित्र पुराने हैं वो, और मित्र से मिलना चाहिए। हमारी मुश्किल है और कभी कभी दोस्ती में ये मुश्किलें आती हैं कि आपके पास नया दोस्त भी और पुराना दोस्त भी है। ये भरोसा मैं आप पे छोड़ता हूँ कि नए दोस्त के साथ ज़्यादा गहरी मित्रता होनी चाहिए कि पुराने दोस्त को भी कभी नहीं छोड़ना चाहिए। लेकिन हमारा जो भाव है, जो हम हैं, जैसे जो बने हैं, वो यही है कि हम पुराने मित्र को नहीं छोड़ सकते। हमारे विज़न इंडिया का और इस प्रोग्राम का मैसेज यही है कि डिवीज़न की पॉलिटिक्स नहीं हो। जो आज देश में डिवीज़न की पॉलिटिक्स हो रही है उसको हम रोकना चाहते हैं। हम लोग विज़न की पॉलिटिक्स करना चाहते हैं, प्रोग्रेसिव पॉलिटिक्स करना चाहते हैं, डेवलपमेंट की पॉलिटिक्स करना चाहते हैं। और जब इतना कुछ दुनिया में बदलाव आ रहा है टेक्नोलॉजी का, उस टेक्नोलॉजी का सबको लाभ मिले, भेदभाव नहीं हो, न जाति का न धर्म का। इसीलिए मैंने कहा कि कुछ सालों में AI ऐसा बन जाए कि हमारे अंदर भेदभाव खत्म हो जाए। వారే వా, ఇది రామన్న నా దోస్తు కేసీఆర్. ఎట్లుంటుందో నేను కొత్తగా చెప్పవలసిన పని లేదు. అగ్గిపెట్టెలో పెట్టే షీరనేసి అప్పట్లోనే దునియాను పరేషాన్ చేసిరు. ఇక ఇప్పుడు టెక్నాలజీతోని QR కోడ్ శాల్వను తయారు చేసి వారేవా అనిపించుకున్నాడు ఒక అన్న. భారీ ఆ అన్న కాడికి పోదాం మనం. ఇదేందంటారా? శాల్వా నేనొల్లా QR కోడ్ శాల్వా. మనం ఏదైనా QR కోడ్ను స్కాన్ చేస్తే దాని చరిత్ర అంతా చెప్తుంది కదా. ఇగో ఈ శాల్వకు కూడా QR కోడ్ పెట్టి ఇగో ఈ సిరిసిల్ల నేతన్న చేసిండు. నిజంగా ఎంత తెలివి చూడు. అటు టెక్నాలజీని వాడుకుంటా మగ్గం మీద ఈ శాల్వా తయారు చేసిందంటే ఈ అన్నను ఎంత తారీఫ్ చేసినా తక్కువే, అవునా కదా? అన్నట్టు ఈ సిరిసిల్ల నేతన్న పేరు విజయ్ కుమార్. పోగుబంధం పోనుబంధం పేరుతోని ఈ QR కోడ్ శాల్వను తయారు చేసిండోలా నందినగర్కి వచ్చి మన రామన్న చేతుల మీదకెళ్ళి బోని చేసిండట. అన్నట్టు ఈ శాల్వా మీద ఉన్న QR కోడ్ను ఫోన్తోని స్కాన్ చేస్తే మన తెలంగాణ చరిత్ర ఏంది, మన తెలంగాణలో ఏమేం గుళ్ళున్నాయి, వాటి ఎనుకున్న కథ ఏంది, కేసీఆర్ సార్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంది, మిషన్ భగీరథతోని ఎట్లా ఫైదా అయింది, ఇవన్నీ కనబడితే నిజంగా గ్రేట్ కదా. అన్నట్టు ఈ శాల్వాను తయారు చేసేటందుకు ఈ విజయాన్నకు 15 రోజులే పట్టిందటనులా. నిజం చెప్తున్నా, ఈ 15 రోజులల్లా ఒక అద్భుతమే తయారు చేసిండు కదా. అన్నట్టు ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ల ముచ్చట్లు చెప్పుకుందాం. వల్ల 2వ విడత ఓట్లున్నాయి కదా. ఈ ఎలక్షన్లు అచ్చుడేందో కానీ చేయిపాటోలకు ఒక గోస అంటే ఒక గోస కాదు పొరి. జనాలు వాళ్ళను ఏడబడితే ఆడ నిలదీస్తూనే ఉన్నారు. గిట్లా కాదని పైసల పంపకం కార్యం కూడా పెట్టుకున్నారట ఈ చేయిపాటి లీడర్లు. అటు ఇంకేమైందో మీరు చూడాలి. వనపర్తి జిల్లా మదనాపురం మండలం గోపన్నపేటల ఏమైతుందో చూడురోలా.
ఏంది లడాయి అంటారా? లడాయి కాదు, పైసలు వంచేతందుకు వచ్చిన కాంగ్రెస్ లీడర్లు జనాలు ఇంట్లేసి తాళమేసిరు. నిజంగా వీళ్ళు గొప్పోళ్ళు అంటే గొప్పోళ్ళు. ఇక అసలు ఏమైందో వీళ్ళు చెప్తారు ఈ నూరి. అన్నా నువ్వు చెప్పే. మాది కులం, మేము చెప్పులు మోసుకొని బతకటాలు, మేము చెప్పులు కుట్టుకొని బతకటాలు. ట్రైన్ అప్పుతాం, తెగిపోయిన చెప్పు తీసుకుపోయి కుట్టుకారా అంటే కూడా మేము కుట్టుకొని వస్తాం. ఈ రోజుల్లో మాకు వచ్చిన అవకాశము ఒకరికి ఇవ్వద్దు. మా పిల్లల భవిష్యత్తు ఉండాలా? ఈ రోజుల్లో మా పిల్లలకు వచ్చి మమ్మల్ని పోరాడుతున్నారు, మమ్మల్ని రాణిస్తున్నారు, డబ్బులకు లొంగిస్తున్నారు. డబ్బులు ఇస్తే వాళ్ళు లొంగిపోతారు, కోటలు ఇస్తే లొంగిపోతారు అని మమ్మల్ని బెదరగొడుతున్నారు. ఇన్నరా ఆగురి, గీ పెద్దవ మాటలు ఇరురి. ఈ మాటలు విన్నాక పైసలు వంచే లీడర్లకు బుద్ధి రావాలి. అది ముచ్చట. వచ్చిన ఛాన్స్ ఇప్పుడు వచ్చింది, ఎప్పుడైతే రాలే. ఒక కుటుంబాలుగా ఉండాలి, వేయాలి. ఇంట్లో దొరికినట డబ్బులు ఏంటి? వీళ్ళను కాంగ్రెస్ లీడర్లు పైసలకు కొందామని చూసిర్రు. ఇక సర్పంచ్ ఎలక్షన్ల మాకే ఓటేయాలి అనుకుంటా పైసలు వంచే కార్యం పెట్టుకున్నారట. కానీ వీళ్ళు గట్లా పైసలకు అమ్ముడు పోలే. గిదేం నియతి, గిదేం తరిక అనుకుంటా ఇక ఆ లీడర్లను ఇంట్లేసి తాళమేసిరు. అటెంకా పోలీసులు వచ్చి దర్వాజాలు తీసి వాళ్ళను విడిపించారు అనుకో. ఇగో ఇదొల్లా ఓట్ల నాడు కాంగ్రెస్ వాళ్ళు చేసే ఘనకార్యం. ఈ మాట ఇక్కడ పబ్లికే అంటారు. కానీ నోటుకు ఓటు కొందామని చూసిన గీ లీడర్లకు బుద్ధి చెప్పిన గీ ఊరి జనం నిజంగా అందరికీ ఆదర్శవంతులు కదా. ఇక ఓట్ల ముచ్చట వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం జనగామ జిల్లా నరసింగాపురంలో ఏమైందో చూద్దాం రారి. చూసిరా, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మీద సొంత పార్టీ కార్యకర్తలే మరలబడ్డరులా. అయితే పార్టీలా కష్టపడ్డోళ్లకు సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టలేదట. ఇక పైసలు వంచేటోళ్ళని నిలబెట్టిరట. అందుకే కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఎమ్మెల్యే మీద కోపం వచ్చింది. ఆమె ఊరికెత్తే ఆమెను నిలదీసి గిట్లా అట్నుంచటే సాగదో లేరు. గిట్లా ఏడ చూసినా చేయి పార్టీ లీడర్లను జనమే కాదు సొంత పార్టీ వాళ్ళే నిలదీస్తానులా. ఓట్ల కోసం కాంగ్రెస్ లీడర్లు కానొస్తే చాలు గెదుముతూనే ఉన్నారు. ఆగురి, ఇంకొక్క ముచ్చట ఉన్నది, అది చూసిరనుకో ఓ చిత్తమవుతుంది. గా ఒక్క ముచ్చట ఏందంటే ఢిల్లీ గలీజ్ గాలి ముచ్చట. అమ్మతోడు చెప్తున్నా, మీరు ఎవరన్నా ఢిల్లీకి పోదాం అనుకుంటే అస్సలు పోకురి. ఆ ఆలోచన కూడా పెట్టుకోకురి. పోయేటప్పుడు మంచిగానే పోతారు, వచ్చేటప్పుడు మాత్రం పుట్టెడు బీమార్లు పట్టుకొని వస్తారు. మీ ఊపిరితిత్తులు ఖరాబ్ అయితే, మీ రంగు మారిపోతుంది, మీకు లేనిపోని రోగాల గసంటి గలీజ్ గాలి ఇప్పుడు ఆడున్నది. ఢిల్లీ అంటేనే బేకార్ గాలి, బగ్గు ఉంటదని అంటారు కదా. కానీ మూడొద్దుల సంధి మాత్రం నేర్మి అద్మానం అయిపోయిందోలా. ఇగో ఈడ జూడురి, పొద్దు పొద్దుగానే పొగ మంచు పట్టింది కావచ్చని అనుకోగల. గది పొగ కాదు, మంచు కాదు, గలీజ్ గాలి ఢిల్లీని గిట్ల కప్పి పడేసింది. ఎటు చూడు కాలుష్యమే, కరోనా కంటే ఘోరం. మాస్కు లేనిదే బయటకు వెళ్ళవద్దని ఆర్డర్లు కూడా పోయినాయి అట. ఇప్పటికే ఢిల్లీలో బయట ఆటలాడు అవన్నీ బంద్ పెట్టిరు కదా. ఇక ఇప్పుడు ఇంకా కొన్ని కండిషన్లు పెట్టిరు. వేరే రాష్ట్రం నుంచి ట్రక్కులు, లారీలు, కార్లు, గీర్లు ఢిల్లీకి రావద్దట. ఎమర్జెన్సీ అయితేనే రావాలన్నట. ఇక పాత డీజిల్ కార్లను వ్యాన్ల మీద నిషేధం పెట్టిరు. ఇక ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే గట్ల బైకులు, కార్లు వేసుకొని బయటకి రావద్దట. ఇక కొన్ని ఆఫీసులకు కూడా సెలవులు ఇచ్చిరు. ఇంట్లోనే ఉండి పని చేసుకోవాలని అంటురు. కొన్ని స్కూళ్ళు కూడా మూసేసిరట. పూరల ఆరోగ్యాలు ఖరాబ్ అయితే అని. నిజంగా మన దేశ రాజధాని రాజకీయం నడిచే పెద్దపట్నం గిట్ల గలీజు గాలు ఇరుక్కుపోయి ఆగమాగమైతుంది ఇప్పుడు. చూసిరు కదా, గిది వాటి ముచ్చట్లు. మళ్ళీ మంచి మంచి ముచ్చట్లు పట్టుకత్తా ఉంటా మరి.